ఒకప్పుడు మనకి ఇప్పుడు క్యాన్సర్ అనేది ఫ్యూచర్లో బాగా ఇబ్బంది పెట్టేస్తుంది మనల్ని. కంపల్సరీ ఒకప్పుడు తక్కువ వాడేవారు, ఇప్పుడు ఎక్కువ వాడాలి. అంటే దీని అవసరం పెరిగిపోయింది అనమాట. ఒక రేట్ ఎక్కువ ఉంటుంది, ఇది పండుతుంది కానీ తక్కువ పండుతుంది. ఈ పాటికి నాకు ఇంత వచ్చేయాలి, రాలేదు ఎందుకంటే తక్కువ పండుతుంది. మనకు ఆ భూమి రెడీ చేసుకుంటే పండుతుంది, నాకు కూడా పండుతుంది. ఏదండి? లేదు లేదు, నల్లగా ఉంటుంది పసుపు. లేదు లేదు, అయినా చాలా కాస్ట్లీ అది. డైరెక్ట్ మన స్టాల్లో పెట్టినా కూడా ఎవరు కొనలేరు. 5,000 ఉంటుంది కేజీ. మరి అది ఏంటి, ఆ పంట ఎంత కష్టమైంది తెలుసా నాకు. అసలు విత్తనం పట్టుకోవడానికి నేను 4 ఏళ్ళు కష్టపడ్డాను. ఒక ఒక 2-3 లైన్ల వరకు వేసాను చూడండి, ఎక్కడ గ్రీన్ బ్లాక్ ఉంటే అంత. ఇక అది అమృతం అంతే, చాలా కష్టం. ఇప్పుడు అదంతా బాగానే వచ్చింది కానీ ఇది నాకు పెద్ద గ్రో అవ్వలేదు, పండించడం కష్టం. ఇదే ఒక 5 ఏళ్ళు ఇందులో ఉండిపోయాం అనుకోండి, అప్పుడు చాలా బాగా వస్తుంది. ఒక 2 ఏళ్ళ తర్వాత ఆ క్రాప్ పెరుగుతూ ఉంటుంది అనమాట, ఈ భూమి సస్టైన్ అయ్యి. సో మనం మారిపోవడం వల్ల నేను ఇప్పుడు చేయలేకపోయాను. మేబీ ఇక్కడ ఉంటే ఇదే పసుపు నేను ఎక్కువ గ్రో చేయగలిగానంటే 5,000 నుంచి 4,000కి 3,000కి దించవచ్చు. ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి నేను ఎక్కడి నుంచో తెప్పించాను కంటే నాకు ఆ రేటు పడింది. అదే నేను పండించాను అనుకోండి, కేజీ 5,000 నుంచి 4,000కి 3,000కి కూడా రావచ్చు. అప్పుడు మీకు 50 గ్రామ్స్ చాలు. జస్ట్ ఇంట్లో ఒక మెడిసినల్ వాల్యూ. బ్లాక్ పసుపు ఎలా వాడాలో అలాగే వాడాలి, కూరలో కాదు. జస్ట్ చిట్టుకుడు వారానికి ఇంత పిల్లలు తగిలిస్తే చాలు. అది మొత్తం ఆ సంవత్సరం అంతా వారానికి ఒక్కసారి వేసింది. లోపల మన విషాహారం ఎలాగో బయట ప్లాస్టిక్ ఇవి ఎలాగో తప్పదు కదా. ఇప్పుడు అట్లా తప్పించుకోగలమా పూర్తిగా? తప్పించుకోవాలంటే అడవికి వెళ్ళిపోవాలి. అడవికి వెళ్ళలేము, ట్రైబుల్లో బతకలేము, సిటీ వదలలేము, పిల్లల్ని చదివించలేము, మానిపించలేము. ఎటు కాకుండా అయిపోయింది జీవితం. మధ్యలో ఏలాడుతున్నాం ఏమండి ఆకాశంలో. త్రిశంకు స్వర్గం అంటే ఇదేనా? అటు నరకానికి స్వర్గానికి వెళ్ళకుండా మధ్యలో వెళ్ళాడుతున్నాం మన విశ్వామిత్ర స్వర్గం. కష్టంగా బతకలేము, ఈ లైఫ్ వదులుకోలేము. అప్పుడు సొల్యూషన్ చూపిస్తున్నాం మేము. ఇదంతా సొల్యూషన్స్ అనమాట. ఏమండి తేజ గారు, అంతే కదా. ఇది దేశీ పప్పాయ. హైబ్రిడ్కి దీనికి హైట్ డిఫరెన్స్ ఉంటుంది, కాయ కూడా డిఫరెన్స్ ఉంటుంది. లేదు లేదు, ఇది చాలా పెద్దగా అయిపోతుంది, పూత వస్తుంది కానీ నిలబడదు. ఇది చాలా, నేను మొబైల్లో పెడతాను ఫోటో, ఉంది అంత చెట్టు అయిపోద్ది. పైగా కొమ్మలు వస్తాయి, కొమ్మకి కాయలు వస్తాయి. ఇదేమో మొదలు వస్తాయి కదా. అందుకని శ్రీకాకుళం నుంచి తెప్పించి సీడ్ డెవలప్ చేసి పెట్టాను అనమాట, అందరికి చూపిద్దామని. ఉన్నాయి ఉన్నాయి, ఈ లైన్ అంతా, ఆ లైన్ అంతా పప్పాయ. కాకపోతే నా పప్పాయ మీకు రావాలంటే సంవత్సరంన్నర ఆగలేమో, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు. అందుకే ఇలాగా కొంచెం విషయం లేని ఖచ్చితంగా. అంటే బుక్ చేసేసుకున్నారు, మీరు కూడా బుక్ చేసుకుంటారా? దేశీ కందులు 15 ఫీట్ ఎదుగుతుందండి కంది చెట్టు, మీకు తెలుసు కదా. 14 to 15. ఇంతకుముందు నిచ్చెన వేసుకుని కందికాయలు కోసేవారు మన వాళ్ళు, అలాగే చేలగట్ల మీద వేసుకునేవారు వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర ఉంటాయి, చూపిస్తాను. లేదు, ఇది పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ కాస్తూ ఉంటుంది, పెరుగుతూ అలా 15 ఫీట్ ఎదుగు ఆగిపోద్ది. అలాగే 5 ఏళ్ళు పంట. ఇప్పుడు కాసింది కదా, మనకి ఎప్పుడు కూడా 3 నుంచి 5 ఏళ్ళు కందులు ఉండవలసిందే. ఇప్పుడు ఏంటంటే 6 నెలల పంట అనుకుంటున్నారు, అది హైబ్రిడ్ కదా. మరి ఇంత అయ్యి కాసేస్తే పీకేస్తాం, మళ్ళీ ఇంకో పంట వేస్తాం. మోనోక్రాప్ కదా ఇప్పుడు చేసేది, మల్టీ క్రాప్ ఎవరు చేస్తున్నారు? ఇది మల్టీ క్రాప్. మల్టీ క్రాప్ ఎందుకు దూరం చేసేసారంటే మనం నాశనం అయిపోవాలి కదా, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోవాలి, భారతదేశం అమ్మేసుకోవాలి, ఇలా రకరకాల రీజన్స్. వాళ్ళ త్వరగా కార్పొరేట్ వాళ్ళు ముందుకు వెళ్ళిపోతాం, అగ్రికల్చర్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకేవో పిచ్చి పిచ్చిగా ప్రపంచం అంతా ఇష్టపడి బతికేస్తుంది, దానికి ఒక పద్ధతి లేదు. సో కందులు, ములగ ఇవన్నీ చాలా హైట్ ఉండేవి. కొబ్బరి చెట్టు ఎంత హైట్ ఉందనే కదా కొబ్బరికాయలు కోయలేక ఎంత చేస్తున్నారు ఇప్పుడు దాన్ని. మరి దానికి దీనికి కంపేర్ చేయలేం కదండి. అది విత్తనం కోసం ఉంచాను నేను. చెప్పండి. క్యారెట్ ఎలా ఉంటుందా మరి? ఉండదు కదా. ఇది దేశీ క్యారెట్టే కానీ దేశీ. అక్కడ ఉంది మా మార్కెట్లో, చూసారు కదా. ఈ క్యారెట్ తీసుకెళ్ళి పెట్టాను. అక్కడ ఉన్నాయన్నీ దేశీ వాళ్ళు, లైట్ పింక్, ఆరెంజ్, క్రీమిష్లో ఉంటుంది. సో ఇవి మన ఒరిస్సా నుంచి తీసుకొచ్చిన బీన్స్, ఓన్లీ సీజనల్ ప్రకారం వస్తాయి, అన్ సీజన్ రావు. ఇదంతా సీజనల్ అండి. దేశీ అంటే సీజనల్, హైబ్రిడ్ అంటే అన్సీజనల్. అది 365 రోజులు తినాలనుకుంటే హైబ్రిడ్కి వెళ్ళాలి. లేదు ఏ సీజన్కి ఆ సీజన్కి ఆ రోగాలు తగ్గట్టు ఫుడ్ తినాలంటే దేశీకి రావాలి, అంతే. రాబో మనకి, ఎందుకంటే మనం ఇది వేయం కదండి, కెమికల్ వేయం కదా. కొన్ని తయారవుతాయి, అన్నీ తయారవ్వాలంటే కెమికల్ వేయాలి, కొన్ని తయారవ్వాలంటే నేచురల్ బతకాలి. చూడండి, నల్ల కందులు నల్లగా ఉంటాయి, పచ్చి తీయకూడదు, అవి ఇంకా తయారవ్వాలి. ఓకే, నేను ఎండి తీసిస్తాను నీకు. నేను ఇదిగోండి, ఇది దేశీ టమాటా, కాకపోతే ఇది 6 నెలల నుంచి 8 నెలలు ఆగాలి. అయ్యో, ఇది కాశీ టమాటా.
కొంచెం తొక్క పలచగా ఉంటుంది. ఇది ఒకటి లైన్స్ టమాటా కనిపిస్తుందా, దీని మీద సార్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడే ఇంకొక, మీరు అక్కడే ఉండండి. ఇగో ఇది దేశీ క్యారెట్, 7 feet ఎదగాలి క్యారెట్. ఇది విత్తనం వస్తుంది 7 feet తర్వాత. మీకు అక్కడ ఉన్నాయి ఈ కూరగాయలు అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ హార్వెస్ట్ చేసేసాము. ఇది మల్చింగ్ అండి, కలుపు రాకుండా మల్చింగ్ చేసుకోవచ్చు, కరెక్ట్గా చేసుకోగలిగితే ఓకే. రాదు ఇవి ఇట్లా గడ్డితో కప్పేయాలి. ఇది మా వాళ్ళు టమాటా మీద కప్పేశారు. అయ్యి బాబాయ్, మల్చింగ్ చేయరా అంటే మొక్క ఇది కందులు మళ్ళీ పెట్టాను అనమాట, అంటే మల్టీ క్రాప్ కోసం. చుక్క నేను చాలా ఉన్నాయి కదా ఉంచమన్నాను. ఎన్ని రోజులైనా ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. ఉంటుంది ఇంకొక 1-2 weeks ఉంటుంది. నెమ్మదిగా అలా పండుతూ ఎప్పటికో. అదే హైబ్రిడ్లో కెమికల్ అనుకోండి, కాయ మాత్రం తయారవగానే ఆ నైట్ ఒక కెమికల్ ఇస్తాడు అతను, ఆ మొన్నాడు పండుగ మారిపోద్ది. మొన్నాడుగానే ఆ మొన్నాడు మార్కెట్కి వచ్చేస్తాయి, అయిపోయింది. మాకు అది కలర్ మారిన తర్వాత మాకు పండు అవ్వడానికి 2 weeks పడుతుంది. అసలైన గోంగూర. ఇగోండి ఇది క్యారెట్ సీడు, కంది, ఇవన్నీ సీడ్ కోసం పెట్టాను అనమాట. ఆ తర్వాత కొంచెం పెద్దగా డెవలప్ చేద్దామని. అయ్యో మధ్యలో టమాటా కనిపిస్తున్నాయి మీకు. ఒక 1 week క్రితం అలా లైట్గా ఎల్లో వస్తూ ఉంది. ఇప్పుడు అలా అలా చూస్తూ ఉంటే ఎప్పటికో ఒక 2 weeksకి అది రెడ్గా పూర్తిగా రెడ్ మారడానికి 3 weeks. లేదు హైబ్రిడే, కాకపోతే అది కూడా మన నేషనల్ పద్ధతిలో ముగ్గడానికి ఎన్ని రోజులు తీసేసుకుంటుంది అనమాట. అదే దాంట్లో అనుకోండి వాళ్ళకి 2 రోజులు తయారు చేసేసి మార్కెట్లో టన్నులు పంపించేస్తారు. సో ప్రమాదం, అలాంటి స్ప్రేస్ చేస్తారు, కెమికల్ స్ప్రేస్. సో మనకి హైబ్రిడ్ అయినా కూడా ఈ విధానంగా వదిలేస్తే దాని తర్వాత ఒక 4 to 5 monthsకి టమాటా ఇస్తుంది. అదే దేశీ అనుకోండి 6 to 7 months, ఇంకొక 2 months ఎక్స్ట్రా. అందుకని హైబ్రిడ్ పెట్టాను, దేశీ పెట్టాను. దేశీ ఏంటంటే తెగులు తట్టుకుంటుంది, హైబ్రిడ్ తట్టుకోదు. దానికి ఏమైందంటే చెట్టు అంతా చచ్చిపోతుంది. అయిపోయింది సీజనల్, అయిపోయింది. బీరకాయ పెట్టాను, కాసింది, అయిపోయింది, చచ్చిపోయింది, ఇంకంతే. అదే హైబ్రిడ్ అనుకోండి వస్తూ ఉంటుంది. ఈ వెనకాల ఆముదం వేసాను అక్కడక్కడ. ఆముదం, ఆవాలు కంపల్సరీ అంతర పంటల్లో ఉండాలి. ఆవాలు, ఆముదం, పువ్వులు, బంతి పువ్వులు వేసాం కదా అక్కడ, అది కూడా దేశీ బంతి. బంతుల్లో కూడా హైబ్రిడ్ చేస్తారండి. ఓక బంతి అంటాం, రేఖ బంతి అంటాం, దేశవాళీ అనమాట. బుట్ట ఇది ఇంకా అట్టలు ఉంటాయి. సో రకరకాల పురుగులు కదండి, ఒక 1000 రకాల వ్యాధులు ఉన్నాయి మొక్కలకి. 1000 రకాలు ఖండించాలంటే వాళ్ళు కొన్ని కెమికల్స్ కొట్టేస్తారు, అయిపోద్ది. మా దాంట్లో చేస్తూనే ఉండాలి సాకరి. ట్రాప్స్ పెట్టాలి, కషాయాలు కొట్టాలి, దానికి బలం చూసుకోవాలి, అప్పుడప్పుడు వచ్చి పురుగులు కూడా చంపాలి. ఇంత సాకరి ఎవరు చేస్తాడండి. అందుకే మొత్తం వ్యవస్థ అంతా కెమికల్ హైబ్రిడ్ అయిపోయింది. కానీ మాకు కొంచెం పిచ్చింది కదా, పట్టుకుని వెళ్ళాడుతున్నాం అనమాట. వద్దురా బాబు. అయ్య బాబాయ్, ఇప్పుడు ఇంటికి డబ్బులు వచ్చింది ఏంటి? పెస్టిసైడ్స్ లేకుండానే మరి. మీది కాదు, బయట అంతా ఇప్పుడు పెస్టిసైడ్స్ వద్దనుకుంటున్నారు. ఎవరు అనుకుంటున్నారండి? అదే పండించే వాళ్ళు, తినేవాళ్ళు ఇద్దరు వద్దను. ఎవరు అనుకోవట్లేదు. ఎవరు చెప్పారండి? పండించే వాళ్ళు అసలు అనుకోవట్లేదు, తినేవాళ్ళు అనుకుంటున్నారేమో పాపం. నిజం, ఇది ఒప్పుకుంటాను నేను. అసలు అనుకోవట్లేదు. కొంతమంది అట్లున్నారమ్మా, కొంతమంది లేదు సార్, చాలా తక్కువ. 100కి 100కి 99% అనుకోవట్లేదు సార్, 1% ఉన్నారు. చెప్తాను ఇప్పుడు మీకు. నేను మధ్యలో ఉన్నాను కదా సార్, నా ముందు జామ తోట ఉంది, కెమికల్. ఆ పక్కన వరి ఉంది, హెచ్ఎంటి కెమికల్, బీపీటీ. మరి అంటే నలుగురు అలాగే ఉన్నారు, మరి నేను ఒక్కదాన్నే ఉన్నాను. పర్సంటేజ్ ఇక్కడే కనిపించింది కదా మీకు. సో పండించే వాళ్ళు మారాలని అనుకోవట్లేదు, కొనేవాళ్ళు మాత్రం అనుకుంటున్నారు పాపం. అది మాత్రం నేను నమ్ముతున్నాను. శనగపిండి, బెల్లము, పుట్టమన్ను కంపల్సరీ పొద్దున్న సాయంత్రం సవ్య దిశలో మార్నింగ్ సూర్యోదయం అయ్యేటప్పుడు సూర్యాస్తమం కలపాలి. లేదంటే కొంచెం స్మెల్ స్టార్ట్ అవుద్ది అనమాట. అలా కలిపినప్పుడు బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఈ మొక్కలు ఎదగడానికి ఇది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమవుతే ఇస్తారో అన్నిటికీ మనకు సొల్యూషన్ ఇలా. వాళ్ళు చాలా చేయాలి అవన్నీ, కెమికల్స్తో ఎలా ఉంటుందో పెంచడం కోసం, అది మనకి పంట చేతికి రావడం కోసం. ఇప్పుడు ఇది జీవామృతం మెయిన్ అనమాట. దీంతో అలా పోస్తూ ఉంటే మనకి ఒక 2-3 డేస్లో గ్రోత్ తేడా ఉంటుంది చాలా. ఇదా ఒక 2-3-5 minutes ఇలా కలుపుకుంటూ. లేదు, 3 days తర్వాత వాడేయాలి. 3 days తర్వాత వాడేసి మీకు 1 week వరకు వాడుతూ ఉండొచ్చు, పర్వాలేదు.
కొంచెం మిగలకపోతే వాడుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ పాడవుతూ ఉంటుంది, నిలవ ఉండదు, అంతే లైఫ్ టైం తక్కుతూ ఉంటుంది అనమాట. 80 లీటర్ డ్రమ్ కదా. 1 కేజీ పేడ, మన ఆవు 1 కేజీ బెల్లం, మూత్రం 1 లీటర్, శనగపిండి 1 కేజీ, పుట్టమన్ను గుప్పుడు. పుట్టమన్నులో చాలా బ్యాక్టీరియా ఉంటుంది, కంపల్సరీ పాలేకర్ గారు చెప్తారనమాట. వేసి నీళ్ళు, మిగతా అన్ని నీళ్ళు పోయాలి. ఇవి 5. పాము పుట్ట చేమల పుట్టలు ఉన్నాయి అవేనా? అదే చెట్టు కిందది అది. The number is 93475 00360. I repeat 93475 00360. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా న్యాచురల్ ఫార్మింగ్ గురించి, అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్నా, మా ప్రొడక్ట్స్ కొనాలన్నా, ఇలా మా ఫామ్ విజిట్స్కి రావాలన్నా, ఇలా స్వచ్ఛమైన ఆహారం తినాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ మీద. థ్యాంక్ యూ.